తెలుగు రాష్ట్రాల ప్రజలకు నాగార్జున సాగర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వర్షాకాలంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద నీటి మట్టం గణనీయంగా పెరుగుతోంది. అప్పుడు నీటిని విడుదల చేసేందుకు అధికారులు 26 గేట్లను తెరుస్తారు. సాగర్ 26 గేట్ల ద్వారా కృష్ణమ్మ పరవళ్లు చూసేందుకు ఏపీ, తెలంగాణ నుంచి పర్యాటకులు వస్తుంటారు. నల్గొండ జిల్లాకు చెందిన నాగార్జున సాగర్ ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా సరిహద్దుల్లో కృష్ణానదిపై నిర్మించబడింది. ఇది దేశంలోని జలాశయాల సామర్థ్యంలో 2వ స్థానంలో, ఆనకట్ట పొడవులో మొదటి స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే నాగార్జున సాగర్కు ప్రమాదం పొంచి ఉందని నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయా బ్లాకుల్లో 6 మీటర్ల లోతు గుంతలు పడ్డాయని, వెంటనే మరమ్మతులు చేయకపోతే భారీ నష్టం వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై నిర్ణయం తీసుకుని త్వరగా పనులు చేయించాలని కూడా కోరుతున్నారు. ఈ మేరకు ఇటీవల సాగర్ను పరిశీలించిన నిపుణులు మొత్తం డ్యాంలో 26 బ్లాకులు ఉండగా ఆయా బ్లాకుల్లో 1 నుంచి 6 మీటర్ల లోతు వరకు గుంతలు ఏర్పడ్డాయని గుర్తించారు. ఇదిలా ఉంటే స్పిల్వే ఓగీకి 16.54 కోట్లతో మరమ్మతులు చేసి 2 ఏళ్లు కాకముందే ఇలా జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సాగర్ డ్యాం 26 బ్లాకులుగా ఉండగా ఆయా బ్లాకుల్లో 1 నుంచి 6 మీటర్ల లోతు వరకు గుంతలు ఏర్పడ్డాయి. సాగర్కు చాలా కీలకమైన స్పిల్వే ఓగీతో పాటు డ్యాం నుంచి కిందికి దిగిన నీరు సుడులు తిరుగుతూ వెళ్లే ప్రదేశ్ అంటే బకెట్ పోర్షన్లో కూడా మరమ్మతులకు 16.54 కోట్లు అవుతాయని అంచనా వేస్తున్నారు. అయితే వీటి రిపేర్ పనులు ఏపీ వైపు నుంచి చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. అయితే కమిషన్ల కక్కుర్తితో కొంతమంది ప్రజాప్రతినిధులు నెల రోజుల పాటు సామాగ్రిని తరలించకుండా పనులను అడ్డుకున్నారు. సదరు ప్రజాప్రతినిధులతో ఎలాగోలా సంప్రదింపులు జరిపి పనులు ప్రారంభించారు. మొదట గుంతలు పడిన ప్రదేశాన్ని ఎయిర్ వాటర్ జెట్తో శుభ్రం చేసి ఆ తర్వాత గ్రౌంటింగ్, డ్రిల్ చేసి రాడ్లు బిగించి పాత కొత్త కాంక్రీట్కు కెమికల్ ట్రీట్మెంట్ ఇలా క్రమక్రమంగా పనులు చేయాల్సి ఉండగా అలాంటివేమీ జరగలేదని నిపుణులు గుర్తించారు. పనులన్నీ డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్తో పాటు కేంద్ర జలవనరుల సంఘం పర్యవేక్షణలో చేస్తే ఫలితాలు వస్తాయని, అలా కాకుండా గుడ్డిగా చేయడం వల్ల ఓగి మరమ్మతులు ఎక్కువ కాలం ఉండవని నిపుణులు తేల్చారు. ఇక ఈ ప్రాజెక్టు O&M నిధులను గ్రీన్ ఛానల్ జాబితాలో పెట్టి ఉంటే కీలక సంస్థలు పనులు చేసేందుకు ముందుకు వచ్చేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమైన మరమ్మతులను జాగ్రత్తగా చేయించాలని కోరుతున్నారు. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో సమయంలో ఏపీ ప్రభుత్వంతో జల వివాదం జరిగిన విషయం తెలిసిందే. కాగా గతేడాది నిర్వహణ పనులన్నీ తెలంగాణ ప్రభుత్వమే చూసుకుంది. కానీ ప్రాజెక్టు కృష్ణా బోర్డు నియంత్రణలో ఉంది. దీంతో ప్రాజెక్టులకు సంబంధించిన మరమ్మతులకు సంబంధించిన పనిని తెలంగాణకు అప్పగిస్తే బాగుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.